హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జీరో కాస్ట్ క్రాఫ్ట్ ఐడియా అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనకు ఆన్లైన్లో కానీ బయట మార్కెట్స్లో కానీ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అనేది రెడీమేడ్గా మనకు దొరుకుతున్నాయి. సో అవన్నీ కూడా మనం డబ్బులు పెట్టుకోవాలి. అలా కాకుండా ఈరోజు మన ఛానల్లో జీరో కాస్ట్, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఒక అందమైన డెకరేటివ్ ఐటమ్ అనేది తయారు చేయబోతున్నాం. అది కూడా ఇలాంటి మాలలండి. సో ఇవి మనకి ఇంట్లో ఏదైనా అకేషన్ అంటే ఏదైనా పూజలు జరిగినా కూడా ఏదైనా సందర్భాన్ని బట్టి అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి వాటికి డెకరేషన్ పర్పస్గా వీటిని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే దేవుడి గదికి రెండు వైపులా కూడా చక్కగా ఇలా మాలల్లాగా అయితే అలంకరించుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే తయారు చేసి ఇలా అలంకరించాను. సో వీటిని ఎలా తయారు చేశానంటే అచ్చంగా ప్లాస్టిక్ కవర్స్ అండి. మనం షాపులకు వెళ్ళి కూరగాయలు అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు ఇచ్చే ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటిని కూడా నేను చక్కగా ఇలా దాచిపెట్టేశాను. సో వీటిని ఇలా ఫోల్డ్స్ చేసి దాచిపెట్టి పెట్టుకున్నానండి. సో వాటితోనే నేను ఈ మాలలు అయితే తయారు చేశాను. సో మీకు కలర్స్, ఏ కలర్స్ అయితే ఎక్కువగా మీ దగ్గరికి వస్తాయి వాటిని యూజ్ చేసి సింగిల్ కలర్ తయారు చేసుకోవచ్చు, డబుల్ కలర్స్ తయారు చేసుకోవచ్చు, మల్టీ కలర్స్లో కూడా ఈ మాలని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఇంట్లో మీరు జస్ట్ అలా కూర్చొని ఒక అరగంటలో ఈ మాలలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. చూడండి, ఇక్కడైతే నేను ఒక చిన్న గ్రీన్ కలర్ అండి, ఇది ఈ గ్రీన్ పాలిథిన్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. దీన్ని 3 మడతలు అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 3 మడతలు వేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ చిన్నది దాని మీద చూపిస్తున్నాను. సో ఇవి పెద్దవి కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇలా 3 మడతలు వేసుకొని ఈ ఎండ్స్ ఉంటాయి కదా క్లోజ్డ్గా, సో ఆ క్లోజ్డ్ ఎండ్స్ని ఇలా సిజర్తో అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, చాలా సింపుల్ అంటే అసలు ఎంత సింపుల్ అంటే ఇక్కడ మీరు మాకు క్రాఫ్ట్ చేయడం రాదు అనే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అంత ఈజీగా వచ్చి ఈ పూలమాలను అనేది తయారు చేసేస్తారు. చూడండి, ఇలాగైతే మనకి ఎంత విడ్త్ కావాలో అంత పెట్టుకొని ఇలా ఫోల్డ్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ మడతలు అనేది పెట్టాను. ఇప్పుడు ఇలా మడతలు పెట్టిన దానికి మనం ఒక షేప్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇది వచ్చి మా బాబుకి ట్రైన్ బొమ్మకి చక్రం ఊడిపోతే ఆ చక్రాలు అయితే తీసుకున్నానండి. సో చెప్పాను కదా, ఒక్క రూపాయి పెట్టుబడి అవసరం లేదు, ఎంతో అందమైన పూలమాలలు అయితే రెడీ అయిపోతాయి. సో నేనైతే ఇలా కరెక్ట్గా ఒక చక్రం అనేది తీసుకొని పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సర్కిల్ షేప్లో అయితే దీన్ని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే స్క్వేర్ షేప్లో ఉంది కదా, దీన్ని సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. సో అసలు ఎంత అందంగా ఉంటుందంటే రెడీ చేసిన తర్వాత దీన్ని చక్కగా అలంకరించుకుంటే అంత అందంగా అయితే ఉంటాయండి ఈ పూలమాలలు అనేది. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బయట మీకు మామూలుగా షాపుల్లో కూడా దొరుకుతుంటాయి. కనీసం మీరు 300 నుంచి 400 పెట్టాల్సి వస్తుందండి. ఇక్కడ మీరు రూపాయి కూడా పెట్టుబడి పెట్టిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన కవర్లని జస్ట్ దాచిపెట్టేసుకొని ఇలా ఒక్కసారి కూర్చొని ట్రై చేస్తే సరిపోతుందండి. చూస్తున్నారా, ఇలా రౌండ్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా సేఫ్టీ పిన్ని సెంటర్లో అయితే గుచ్చుకోవాలి. సో ఆల్రెడీ నేను థంబ్నెయిల్లో చూపించాను కదా మీకు. సో ఇలా సేఫ్టీ పిన్ సెంటర్లో గుచ్చుకొని ఫస్ట్ దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి. అంటే ఇది చిన్న కవర్తో చేసింది కాబట్టి తక్కువ క్వాంటిటీస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకొక కవర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మల్టీ కలర్ చేస్తున్నాను, డబుల్ కలర్ చేస్తున్నానండి. సో గ్రీన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కొంచెం పెద్ద కవర్ తీసుకున్నాను. దీన్ని కూడా చక్కగా నీట్గా సాఫ్ చేసుకొని ఇలాగైతే మడతలు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 1 2 ఇంకా 3, ఇలా 3 మడతలు వేసేసుకొని ఎడ్జెస్ క్లోజ్డ్ ఎండ్స్ ఉన్నాయి కదా, సో పైన హ్యాండిల్స్ దగ్గరది కొంచెం కట్ చేసుకోవాలి. అలా కింద బేస్లోనూ కట్ చేసేసేయాలి. మొత్తం హ్యాండిల్స్ మొత్తం ఏం కట్ చేయని అవసరం లేదండి. జస్ట్ ఆ పైన క్లోజ్డ్ ఎండ్స్ కట్ చేసేసుకొని ఇంకా ఫోల్డ్స్, సో మనం ఎంత విడతా అనుకుంటున్నామో అంత ఫోల్డ్స్ అయితే మడతలు వేసుకుంటూ వెళ్ళిపోవడం, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. క్రాఫ్ట్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా మీరు ఒక కప్పు, ఒక మూతో ఏదో ఒకటి తీసుకొని ఇలా సర్కిల్ అయితే గీసేసుకోండి. గీసుకున్న తర్వాత దాన్ని ఆ సర్కిల్ని బట్టి రౌండ్గా అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను డబుల్ చేస్తున్నాను అన్నాను కదా, సింగిల్ కలర్ చేయొచ్చు. నేను 2 కలర్లు అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా మనకి ఎలాంటి కాంబినేషన్లో కావాలో అలా చేసుకోవచ్చు అండి. సింపుల్, చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఒక అరగంటలో అయితే రెడీ అయిపోతాయి ఇవి. వీటికి మనం 500 రూపాయలు పెట్టి కొనుక్కోనే అవసరమే లేదు, ఇంట్లోనే రెడీమేడ్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, పాలిథిన్ బ్యాగ్ భూమిలో కరగాలన్నా కూడా కొన్ని 100 సంవత్సరాలు పడతాయంట అండి. సో వీటిని అలా పడేయడం కన్నా ఇలాగ మనం డెకరేటివ్ పీస్గా రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పిన్తో కూర్చున్న గ్రీన్ కలర్ కటింగ్ పీస్ని తీసుకొచ్చి ఈ ఆరెంజ్కి అయితే ఇలాగ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, కింద ఆరెంజ్ పైన గ్రీన్ వచ్చేలాగా ఈ 2 సర్కిల్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పిన్ని తీసేసి ఈ పిన్ ప్లేస్లో ఏంటంటే నేను స్టాప్లర్, అంటే ఇక్కడ నేను డబల్ పెట్టాను కాబట్టి స్టాప్లర్ యూస్ చేస్తున్నాను. లేదంటే పిన్తోనే పెట్టి డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ బిట్లో యాడ్ చేస్తాను. చూడండి, పిన్తో కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలాగ స్టాప్లర్తో 2 వైపులా అయితే టక్ చేస్తున్నాను, అంటే ఇవి కదలకుండా ఉండడానికి. చూడండి, 2 వైపులా అయితే వీటిని చక్కగా స్టేప్లర్ చేసేసుకోవాలి. ఇలా స్టేప్లర్ చేసుకుందాన్ని ఇప్పుడు సీజర్ తీసుకొని మనము కరెక్ట్గా ఆ స్టేప్లర్ ఉన్నంత వరకు అయితే
కట్స్ అనేది ఇవ్వాలండి. సన్నగా వీలైతే ఎంత సన్నగా ఇవ్వగలరో అంత సన్నగా అయితే కట్స్ అనేది చేసుకుంటారండి. ఆ సెంటర్లో పిన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అంత దూరం అయితే సెంటర్కి అయితే వెళ్ళిపోదు. అండ్ ఇవి ముక్కలు ముక్కలుగా అయితే అవ్వండి. చక్కగా ఇలాగా మొత్తం కూడా చేసుకుంటారండి. మంచి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా సన్నగా కత్తెర బాగా పదునుండేదిలాగా చూసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ సగం అయితే కట్ చేసేసాను. సో మీకు పదునుంటే సర్రని కట్ అయిపోతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది పని. ఇప్పుడు చేతి వేళ్లతో ఇలా మనము రెక్కలన్నీ విచ్చుకున్నట్టు చేసామనుకోండి, చక్కగా ఒక ఫ్లవర్ మాదిరి పాంపామ్ లాగా ఒక బాల్ లాగా అయితే తయారైపోతుంది. నేను డబల్ కలర్ యూజ్ చేశాను కాబట్టి చూడండి ఇలా అయితే ఉంది. చూస్తున్నారా ఎంత చక్కగా తయారైపోయిందో. ఇప్పుడు నేను సేఫ్టీ పిన్తో ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. పెద్ద సైజు ఎల్లో కవర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఇలాగే 3 ఫోల్డ్స్, ఏ కవర్నైనా మీరు 3 ఫోల్డ్స్ పెట్టుకోండి సరిపోతుంది. మరి వెడల్పు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసేసి ఇప్పుడైతే మడతలు వేసుకోవాలి. చెప్పాను కదా మీకు ఎంత సైజ్ కావాలో విడ్త్, అంటే ఫ్లవర్ మీకు ఎంత పెద్దది కావాలో దాన్ని బట్టి మీరు ఈ ఫోల్డింగ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ క్యాన్కి క్యాప్స్ వస్తాయి కదండి, మనకి ఇంటికి వాటర్ క్యాన్ వేస్తారు కదా, సో ఆ క్యాప్ని తీసుకున్నాను. సో దాంతో ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది కాస్త పెద్ద సైజ్ ఫ్లవర్ అని అయితే రెడీ అయిపోతుంది మనకి. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్ బట్టి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సర్కిల్గా చక్కగా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ క్రాఫ్ట్ అండి. చెప్పాను కదా, క్రాఫ్ట్ రాని వాళ్ళు కూడా ఈజీగా క్రాఫ్ట్ వర్క్ అనేది చేసేసేయచ్చు. ఇలాంటి మాలలు ఎన్నైనా రెడీ చేసేస్తారండి. చూడండి, ఇలా సేఫ్టీ పిన్ అయితే గుచ్చేసుకున్నాను కదా, ఇదే సేఫ్టీ పిన్ ఇలాగే పెట్టి మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇలాగా పిన్ సెంటర్ చేసాం కదా, సో అక్కడికే కరెక్ట్ కటింగ్ ఆగేలాగా మనం ఇలా సిజర్తో అయితే ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కటింగ్ అనేది చేసుకోండి. జస్ట్ మనం సిజర్తో కట్ చేస్తున్నాం, సిజర్ పదునుగా ఉంటే సరిపోతుంది మనకి. సో ఇలాగ చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మనకి. సో ఇలాగ మిగతా భాగం మొత్తం కూడా మనము చేసేసుకుని తర్వాత మధ్యలో స్టేప్లర్ పిన్ తీసేసి స్టేప్లర్ కొట్టేయడం, అంతేనండి. స్టేప్లర్ ఎందుకు కొడుతున్నాం అంటే అన్నీ విడివిడిగా అయిపోయి కింద పడిపోకుండా ఉండడానికి జస్ట్ ఒక సపోర్ట్ కోసం ఈ స్టేప్లర్ పిన్ అయితే కొడుతున్నాము. ప్లాస్టిక్ కవర్ కదండి, కొంచెం గాలి తగలగానే ఎగిరిపోయి ఊడిపోతాయి అనమాట. సో అందుకని స్టేప్లర్ పిన్ ఖచ్చితంగా కొట్టండి. ఇలా చేత్తో మీరు నలిపినట్టు అనేస్తే బాల్స్ లాగా రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇలాగా. ఇప్పుడు ఇలాగే నేను కొన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. 2 కాంబినేషన్స్లో, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్లో అయితే రెడీ చేశాను. సో చూడండి, ఇలా పాంపామ్స్ లాగా అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు వీటితోనే మనం చక్కటి మాల అయితే రెడీ చేయబోతున్నాము. సో ఇలా మీకు ఎన్ని కావాలో, ఎన్ని కలర్స్ కావాలో, మల్టీ కలర్స్ చేసుకోవచ్చు, సింగిల్ కలర్ చేయొచ్చు. నేనైతే అంటే 2 కలర్స్ అయితే తీసుకున్నాను, ఎల్లో అండ్ ఆరెంజ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిని కలిపి ఉంచడానికి మనకి ఏదైనా స్ట్రాంగ్గా ఐటమ్ కావాలండి. ఎందుకంటే నేను వచ్చి స్ట్రాస్, మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదండి రోడ్డు మీద, లేకపోతే కూల్ డ్రింక్ షాపుల్లో అక్కడ ఇస్తారు కదా, సో ఆ స్ట్రాస్ అయితే తీసుకొని వాటిని ఇలాగా చిటికిన వేలంత సైజు మొక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఒక స్ట్రా వచ్చి నాకు 4 పీసెస్ అయితే అయినాయండి. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని సూదిలోకి దారం ఎక్కిచ్చేసేసుకోవాలి. నార్మల్గా సూదిలోకి దారం ఎక్కించుకోండి. పూల దారం అంటుంది కదా, పూలలే దారం, ఆ దారం. ఇప్పుడు మనకి పైన తగిలించుకోవడానికి ఒక రింగ్ లాగా కావాలి కాబట్టి నాకు పాత కీ చైన్ ఉందండి. ఆ కీ చైన్లో ఉన్న రింగ్నే తీసి ఇలా ముడైతే వేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇది 0 కాస్ట్ ఐడియా అండి, క్రాఫ్ట్ ఐడియా. సో మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. జస్ట్ మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా రెడీ చేసేసుకోవడం. సో ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకొని ఇలా సూదిలో దారం అనేది ఎక్కిచ్చేసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ స్ట్రా పైప్ అనేది తీసుకొని ఇలాగా, అంటే ఒక ఎల్లో ఒక ఆరెంజ్ మధ్యలో ఒక గ్రీన్ కలర్ పైప్, అంటే లుక్ కోసం అన్ని దగ్గరగా చిక్కగా ఉండకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే ఒక మంచి లుక్ వస్తుందని చెప్పి ఈ స్ట్రా అనేది పెడుతున్నాను. సో మీకు బయట కూడా ఇలాంటి తోరణాలు అనేది దొరుకుతూ ఉంటాయి కదా, మనం ఈజీగా ఇంట్లోనే ₹1 ఖర్చు లేకుండా అయితే చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు మనం ప్లాస్టిక్ని కూడా దీన్ని మళ్ళీ డీకంపోజ్ చేయలేం కాబట్టి ఇలాగా వేస్ట్గా పడేసే కవర్స్తోనే ఒక మంచి డిఐవై అయితే చేసుకున్నట్టు ఉంటుంది కదా. చూడండి, ఇలా అన్నీ కూడా చక్కగా మనం మాల్లాగా కూర్చుకుంటూ రావాలండి. కింద మనం బేస్లో అయితే రింగ్ అయితే పెట్టున్నాం కదా, సో ఆ రింగ్ సపోర్ట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం మాల్లాగా కూర్చుకున్న తర్వాత బేస్లో, అంటే కింద మాల అడుగున మీరు పాంపామ్స్ కానీ మీ దగ్గర ఏదైనా రెడీమేడ్గా దొరికేవి ఏదైనా లత్కన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇందాక కుట్టాను కదా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ది చిన్న పాంపామ్ లాగా, సో దాన్ని పెట్టేసేసి కింద చిన్న రింగ్ అండి, ఇది బొమ్మల్లో వచ్చే రింగ్ అండి. మా పిల్లల బొమ్మల్లో ఉంటే ఆ రింగ్ అనేది ఊడిపోయింది, దాన్ని తీసి ఇలా కుడుతున్నాను. ఎందుకంటే ఈ రింగ్కి కావాలంటే వూలన్ క్రాఫ్ట్, అంటే మనం పాంపామ్స్ తయారు చేస్తాం కదా, వాటిని కూడా మనం ఎక్కించుకునేలాగా ఒక చిన్న రింగ్ అయితే సెట్ చేశాను అడుగున. పైన పెద్ద రింగ్ అండి తగిలించుకోవడానికి ఇది, సో అంటే గుమ్మానికి తగిలించుకోవడానికి లేకపోతే దేవుడి గారి దగ్గర తగిలించుకోవడానికి. కింద చూడండి
కింద కూడా చిన్న రింగ్ సెట్ చేశాను. దీనికి అడిషనల్గా ఇంకేమైనా హ్యాంగింగ్స్, బెల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకని అలా పెట్టాను. సో మొత్తానికి మన తోరణం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మనకి ఒక మంచి అలంకరణ వస్తువు అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఇలా దేవుడి గది బయట అయితే హ్యాంగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. కవర్స్ పడేయకుండా మీరు చక్కగా వీటిని ఎత్తి పెట్టుకొని ఇలాంటి డిఐవై అయితే ట్రై చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.